ఏమైంది నాయర్? పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానని చెప్పి ఇంత త్వరగా వచ్చేసారు? ఇలా కష్టపడకుండా పిల్లలతోనే ఉండిపోవచ్చు కదా. వాళ్ళు ఉంచుకోవాలి కదా. ఉన్నవన్నీ భాగాలుగా చేసి అందరికి ఇచ్చేశారు. పర్వాలేదు, మేము ఉన్నాం కదా. మీరేమన్నా తిన్నారా? చూడండి, తాగకూడదు. ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. మంచి కాలం ఈసారి తిరణాలి మనం ఘనంగా జరిపించాలి. ముందులే మంచి కాలం ముందు ముందున. 4 సంవత్సరాలుగా మీరు లేనందున అంతా కష్టమైపోయింది తెలుసా. ఈసారి అన్నిటికీ నేను ముందు నుంచుంటాను. చాలు. ఏంటి అది చాలు. రాఘవన్న ముందు నిల్చుంటే ఇంక మిగతా వాళ్ళతో అసలు పనేంటి? ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. ఆ సీత వాళ్ళ భర్త గురించి ఏమైనా తెలిసిందా బాబు? ఏమీ తెలియలేదమ్మా. కోటపురం శ్రీధర్తో నేను మాట్లాడాను. బాంబే గురించి బాగా తెలిసినవాడు. ఎక్కడున్నా కనిపెట్టేస్తాడులే. ఇప్పుడు ఉన్న పిల్లలు ఇంట్లో వాళ్ళందరినీ అడిగి చేస్తున్నారా ఏంటి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. నువ్వేం తినట్లేదా బాబు? ఆకలేయట్లేదమ్మా. ఆకలి లేకుండా ఏం ఉండదులే. నేను వండేదేది నీకు నచ్చట్లేదు. నోటికి రుచిగా ఎవరో ఒకళ్ళు వంట చేసి పెడితే నీకు అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఆ మ్యాటర్ చూసావా? సెకండ్ పేజీలో రావాలి. 2 సంవత్సరాలు అవనివ్వు. స్టిల్స్ అన్ని వర్గీస్ తీసుకొస్తాడులే. ఎడిటర్తో నేను మాట్లాడతాను. ఓకే, అలాగే. రండి, ఇక్కడ కూర్చోండి. టీ ఇమ్మంటారా? తీసుకురా. ముందులే మంచి కాలం ముందు ముందునా. ఎవరో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రిపోర్టర్స్, టౌన్ నుంచి వస్తున్నాం. ఎవరిని చూడటానికి వచ్చారు? టీ. దీని ఖరీదు ఎక్కువగా ఉంటుంది కదా. జూమ్ లెన్స్ తో పాటు ఉన్నాయి. 40,000 రూపాయలు. బాంబే నుంచి వచ్చిన సీత తెలుసా? తెలుసానా? తెలుసు. రాఘవన్న వాళ్ళ కూతురు. కాసేపటి క్రితమే బోట్లో వెళ్ళారు. ఏమైంది? ఇక ఏంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. పిల్లలకి పడవలో వెళ్ళాలంటే ఇష్టం. సరే వెళ్దాం. ఇన్ని రోజులుగా నేను బాంబేలో ఈ నీళ్లు, బోటు, ఈ ఒడ్డు అన్నిటినీ మిస్ అయ్యాను. అయినా టౌన్లో ఉండేటట్టు ఇక్కడ గ్రామంలో ఏం దొరకవు. నాకు అక్కడికొచ్చి ఎలా ఉంటుందో చూడాలని ఆశ. అయితే ఏంటి, వచ్చి చూడొచ్చుగా. పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు అన్నీ ఉంటాయి. మొదటిసారిగా చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత అర్థమవుతుంది మనము ఒంటరిగా ఉన్నామని. ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నచ్చినవన్నీ చూస్తాను. రండి 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 వెళ్దాం. రండి, ఇటు రండి, వెళ్దాం. అమ్మా అందులో కూర్చో. కాస్త తప్పుకోమ్మా.
ఆ ఊరికే వాయిస్తే సరిపోదు, నువ్వు ఆ పాత పాటే పాడు. ఆ, లిరిక్స్ అన్ని మర్చిపోయాను. హే పాడండి, అదే గుర్తుకొస్తుంది. నేను సాయం చేస్తాను. కాస్త పాడండి అత్తయ్య. గాలి నువ్వు ఎప్పుడు వీస్తావు, వర్షమా నువ్వు ఎప్పుడు కురుస్తావు, పడవలో నేను ఎదురు చూస్తున్నాను జీవితాన్ని జీవించడానికి. పాడు. దిగండమ్మా. వెళ్ళొస్తాను. సరే. సీత అంటే ఎవరు? నేనే. ఏమైంది? మేము జర్నలిస్ట్, మిమ్మల్ని చూడడానికే వచ్చాం. ఏ విషయం మీద వచ్చారు? ఉన్నీ గురించి. సుమిత్ర, పిల్లల్ని తీసుకువెళ్ళు, నేను వెనకాలే వస్తాను. సరే. నేను డేవిడ్, తను ఫోటోగ్రాఫర్ అలెక్స్. వైటీవీ నుంచి వస్తున్నాం. మున్ని మీకు తెలుసా? తెలుసు, మేము బాంబేలో కలిసే పనిచేసాం. ఏయ్, ఏంటిది? నో ప్లీజ్. ఉన్నీ గురించి ఒక విషయం విన్నాం, ఏ సాడ్ న్యూస్. ఏమిటది? ఎయిడ్స్ అనే అంటున్నారు. తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నారు. సీత, ఏదో తప్పు జరుగుతుంది. తెలుగు పేపర్లో ఇలాంటి న్యూసే రాలేదే. అలా జరగదు. నా ఉన్నీకి ఎలా చూసినా ఈ జబ్బు అసలు రాదు. నాకిందులో నమ్మకం లేదు. ఇప్పటికీ దీని గురించి ఎవరికి తెలియకూడదు.
దేవకి బాంబేలో రెడ్ క్రాస్ స్ట్రీట్ లాంటి వీధుల్లో ఉండే చాలా మందితో ఉనికి అక్రమ సంబంధాలు ఉండటం వల్ల ఈ జబ్బు వచ్చి ఉంటుందని అందరూ అనుమానిస్తున్నారు. సూసైడ్ గురించి, హెల్త్ గురించి పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. సీతకి కడుపులో ఉండే బిడ్డకి జబ్బు వచ్చి ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు. కొంచెం ఇటువైపు చూడండి. అయితే మీ కూతురు లేచిపోయారా? ఆ చెయ్యి కాస్త లేపండి. దీన్ని పెట్టడానికి ప్లగ్ పాయింట్ లేదా? కాస్త తిరగండి. సారీ అండి, మిమ్మల్ని ఏం కష్టపెట్టాలని అడగట్లేదు. తను మాత్రం దీని గురించి అసలు ఏమీ చెప్పలేదు. ఎవరు తలుపు తెరవండి ప్లీజ్. మీకే చెప్పేది, మేము రిపోర్ట్ తీసుకుని వెళ్ళాలి. ఒకసారి తలుపు తీస్తారా? లోపల ఎవరైనా ఉన్నారా లేరా? ప్లీజ్ ఒక రిపోర్ట్ తీసుకుని మేము వెళ్ళిపోతాం. ఏంటయ్యా, ఏదో ఒకటి చెప్పండి. మేము ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పండి. ఆపరా. ఏయ్, ఏం చేస్తున్నావు? మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇక చాలు మీరు చేసిన ఇంటర్వ్యూ. అన్నిటిని తీసుకొని బయలుదేరండి, లేదంటే అన్నిటిని విరగొట్టి రోడ్డు మీద పడేస్తాను. నువ్వెవడరా చెప్పడానికి? నిన్ను పోండ్రా, పోండే, బయటికి పోండి, పోండే. ఇక టీవీ రిపోర్టర్ అని ఎవరు ఇక్కడికి రాకూడదు. ఓరు భగవంతుడా, ఆ అమ్మాయికి ఎట్లాంటి పరిస్థితే? ఇలాంటి పరిస్థితిని దేవుడు పాపం తనకెందుకు ఇచ్చాడు? నువ్వు తను చూసావా? లేదమ్మా, నాకు తన్ని చూసే శక్తి లేదు. తన్ను ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చు కదా. ఎలా బయటకు వెళ్ళమంటావు? బయటకు వస్తే ఊర్చనాలు రాళ్లతో కొడతారు. సీతని పిలవలేదా? తన రూమ్కి నేను వెళ్ళి భోజనం ఇచ్చొస్తాను. నేను పిల్లలు భయంతోనే ఉన్నాం. మా ఆయన వచ్చాక నేను పిల్లలు బయలుదేరుతున్నాం. మీరే ఏదో ఒకటి చేసుకోండి. దాన్ని తట్టుకునే శక్తి మాకైతే ఇంకా లేదు. తినేసి గిన్నెలు కడిగిపెట్టు. ఎవరైనా ఉన్నారా? రండి, లోపల కూర్చోండి. కూర్చోడానికి ఏమీ రాలేదులే. పంచాయతీ కమిటీలో వాళ్ళందరూ సీత ఈ ఊర్లో ఉండకూడదని కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఎలా పెళ్ళే అన్నయ్య తన ఇంట్లోంచి బయటికి పంపించేది? ఇది తనిల్లే కదా. అదంతా నాకు అనవసరమయ్యా. కమిటీ నిర్ణయం నేను చెప్పడానికి వచ్చాను అంతే. కమిటీ నిర్ణయం అదే అయ్యి ఉండొచ్చు, కానీ తనని ఈ పరిస్థితుల్లో షరీఫ్ లెటర్ వచ్చింది. ఉన్ని చావు గురించి విచారించడానికి రిపోర్టర్స్, తనతో ఉండే ఫ్రెండ్స్, అక్కడుండే మంత్రికి ఏదో లెటర్ పంపించారు. మనం భయపడుతున్నట్టుగానే ఏదో తప్పు జరిగింది.
నిజం ఎప్పుడు బయటకు రాకుండా ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, మీరు రావటం ఎవరైనా చూసారా? అమ్మ అక్కడ లేదు. మీ ఒంటికి ఏమైంది అత్తయ్య? మీకు పెద్ద సమస్య ఉందని అమ్మ చెప్పింది. అవునా అత్తయ్య? అయితే మీ కడుపులో పాప ఉంటుందా? ఏ పోవే ఇక్కడి నుంచి. ఎంత చెప్పినా నా మాట వింటలేదు. ఇబ్బంది పెట్టడానికే ఉంటారు. ఇంకోసారి ఇటు వచ్చావో దెబ్బలు పడతాయి. పో ఇక్కడి నుంచి. మీ ఆయన ఎప్పుడు వస్తాడు? లేదు, నాకు తెలీదు. రాత్రికి వస్తానని చెప్పారు. అవునా, అయితే పర్వాలేదు. ఇక మీదటన్నా ప్రశాంతంగా ఉండొచ్చు. అందరినీ వెళ్ళనివ్వు. నా కూతురు వదిలేసి నేను ఎక్కడికి రాను. ఎలా పెరిగిదానిలా మాట్లాడకు దేవకి. తనే చనిపోతూ ఉంది. బిడ్డ పుడుతుందో లేదో కూడా తెలీదు. తనకేదో ఒకటి జరగడానికి ముందే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉంచుకోవాలి. ఓరి దేవుడా, నా కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావా? ఎవరితోనో లేచిపోయినప్పుడే మనం ఏదో ఒకటి ఆలోచించాల్సింది. ఇదంతా కర్మ, ఏం చేయగలం? అయితే నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నావా?
పాలు పిండేసావా? పో అన్న, ఇక్కడ పనికి రావద్దని మా భార్య చెప్పింది. రేయ్, అక్కడుండే ఆవులకి ఎయిడ్స్ కాదు అది కాదు. బంధువులే వెళ్ళిపోయారు, ఇక నువ్వెంత? వెళ్ళు. అందరూ వెళ్ళిపోయారు, బామ్మ కూడా. మీ అన్నయ్య వచ్చారా? ఇంకా వచ్చి ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. చిన్నప్పుడు వాడు నేను నిన్ను భుజాన ఎక్కించుకొని తిరిగాను. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఈ గుండె కొట్టుకున్నంత వరకు నీతో నేనుంటాను. కానీ ఒక విషయం, నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు బాధపడకూడదు. బాధపడను.